కాలేజ్ ఆల్మోస్ట్ మర్చిపోయాను, ఎందుకంటే రూట్స్ మారిపోయాయి. చెప్పు, నా గురించి చెప్పు. ఎక్కువ పొగడే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆ మెమోరీస్ చాలు లైఫ్ లాంగ్, ఆ మెమోరీస్తో హ్యాపీగా ఉండడానికి. ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు కాలేజ్లో అలా చేసాం, ఎలా చేసాం, ఎలా ఉండేవాళ్ళ అన్న మాటలు చాలండి. నమస్తే అందరికీ, నేను మీ శౌరిక్ సమంత. సో వెల్కమ్ బ్యాక్ టు శౌరిక్ సమంత వ్లాగ్స్. ఫస్ట్ టైం వర్షంలో ఇలా గొడుగు పట్టుకొని వ్లాగ్ చేయడం అనమాట. సో 2 days నుంచి వర్షం పడుతుంది భారీగా, అండ్ వర్షంలో షూట్ చేయలేము, షూట్ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో అందుకే మీ అందరికీ ఒక మంచి వ్లాగ్ తీసుకొద్దామని వర్షంలో కూడా షూట్ చేయడానికి వచ్చేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, వ్లాగ్స్ ఛానల్లో మినీ వ్లాగ్స్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్, మంచి ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ మేము ముందుంటాను. అండ్ ఇవాళ ఏంటంటే జస్ట్ మార్నింగ్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, వ్లాగ్స్ చూస్తున్నప్పుడు మెయిన్గా, అంటే ఇప్పుడు చేసిన వ్లాగ్స్ 5 years తర్వాత చూసుకున్నప్పుడు నాకు ఒక మెమొరీలా ఉంటుంది. బట్ 5 years ముందు చేసిన ఏదైనా మెమొరీస్ ఉంటే కనుక ఆ వ్లాగ్ తీసుకోలేదు. కాబట్టి నాకు ఇప్పుడు 5 years బిఫోర్ నా డిప్లొమా కాలేజ్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేశాను, ఏంటి, నా కాలేజ్ ఎక్కడ ఉంటుంది, అదంతా మీ అందరికీ చూపిద్దామని వ్లాగ్ చేద్దాం అనిపించింది. సో అండ్ కాలేజ్ గురించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్తాను. ఇన్ఫర్మేషన్తో పాటు మేము ఎలా ఎక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం, ఏం చేసామని మీ అందరికీ చూపిస్తాను. సో వ్లాగ్ ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేయండి గైస్. అండ్ సపోర్ట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేస్తే మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, యాక్చువల్గా మా కాలేజ్ రాబాగ్ దగ్గర గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి అనమాట. అండ్ ఆ కాలేజ్కి అయితే కనుక నేను ఇప్పుడు పెందూరు దగ్గర నుంచి 888 బస్ ఎక్కి పల్లె వెలుగులో వెళ్ళేవాడిని. సో అదే సేమ్ ప్రాసెస్లో మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. బట్ వర్షం పడడం వల్ల నా కారే తీయాల్సి వస్తుంది. కానీ కాలేజ్ దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ బాగా, అంటే ఎలా వెళ్ళేవాడిని, ఏంటి, ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళం, ఎక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళం, నా ప్రతి స్టోరీ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వ్లాగ్ ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేనైతే యాక్చువల్గా పెన్నగాడి దగ్గర నుంచి, అంటే పెన్నగాడి దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. సో అందుకే వేపగుంట నుంచి ఈ షార్ట్ కట్ రూట్ తీసుకొని పెన్నగాడి వెళ్ళి పెన్నగాడి దగ్గర నుంచి అనకాపల్లి వెళ్తాను అనమాట. వర్షం పడేటప్పుడు ఈ రోడ్ పక్కన ఉన్న నేచర్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ గ్రీనరీ, ఆ క్లౌడ్స్. బట్ వర్షం పడేటప్పుడు డ్రైవింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి ఈ రోడ్లో, ఎందుకంటే గుంతలు చాలా ఉంటాయి. మెయిన్గా 2 wheelers ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసుకొని జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి. సో గాయ్స్, ఫైనల్గా వర్షం అయితే తగ్గింది. పెనగాడు జంక్షన్కి వచ్చిన తర్వాత కొంచెం వర్షం అయితే తగ్గింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వర్షంలో వ్లాగ్ చేయాలి అన్న, షూట్ తీయాలి అన్న కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఫోన్ తడిసిపోద్ది, మైక్ ఇబ్బంది అవుతుంది, అండ్ మీకు కూడా కరెక్ట్గా చూపించలేను. ఇక్కడ వర్షం అయితే కొంచెం తగ్గింది. నేను వేపగుంట నుంచి వచ్చాను కాబట్టి పెనగాడు జంక్షన్ జస్ట్ అలా ఆగి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాను మా కాలేజ్ దగ్గరికి. అనకాపల్లి నుంచి వస్తే కనుక 2 kilometers ఉంటుంది అనమాట అటు సైడ్ నుంచి రాబాక రావాలంటే. నా కాలేజ్ వచ్చేసి యాక్చువల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి అని చెప్పాను కదా, అది రాబాక దగ్గర ఉంది. ఇక్కడ నుంచి అయితే కనుక ఫైనల్గా బయలుదేరుతాము కాలేజ్కి వెళ్ళడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో కంటిన్యూ దిస్ వీడియో. సో నేనైతే కనుక పెనగాడి నుంచి అనకాపల్లి వెళ్ళే సర్వీస్ రోడ్ నుంచి హైవేకి అయితే కనెక్ట్ అయ్యాను. ఇది ఏదో కొత్త బ్రిడ్జ్ రోడ్ కడుతున్నారు. అండ్ చూసారా, రాజమండ్రి, విజయవాడ, చెన్నై ఈ హైవే రూట్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. క్లైమేట్ చూసారా, నిజంగా సూపర్. అసలు కాప్సెట్టి వాణిపాలెం బస్ స్టాప్ అంటారు అనమాట. సో ఆ బస్ స్టాప్ దాటిన తర్వాత ఈ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. బస్సులో వచ్చేటప్పుడు ఈ లొకేషన్ చూసిన ప్రతిసారి వచ్చింది కాలేజ్ అని దిగేవాళ్ళం కాబట్టి నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది అనమాట ఈ లొకేషన్. బట్ హైవే ఎక్కడం వల్ల నాకు తెలిసిన వరకు మళ్ళీ ముందుకెళ్ళి బ్యాక్ రావాలేమో, ఎక్కడ కటింగ్ లేదు సైడ్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళడానికి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఫైనల్ గా ఆ బోర్డు చూసాక రియలైజ్ అయ్యాను దట్ ఇలా వెళ్ళాలని. కాలేజ్ ఆల్మోస్ట్ మర్చిపోయాను, ఎందుకంటే రూట్స్ మారిపోయాయి. అసలు ఆ రోడ్లు మారిపోయాయి. ఈ రోడ్లో అటు నుంచి రావాల్సింది మనం పెందుతు నుంచి, బట్ హైవే మీద నుంచి అలా వెళ్ళి సర్వీస్ రోడ్లో కట్ చేసుకున్నాం. ఈ రోడ్ చూసారా, అప్పటి నుంచి ఇప్పటికీ ఇలానే ఉంది. ఈ రోడ్ కొంచెం బాగాలేదు కాబట్టి సో ఆ రూట్ నుంచి వెళ్దాం. సో ఫైనల్ గా ఇంకో రూట్లో మేము వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక ముచ్చట్లన్నీ మాట్లాడేసుకుందాం. అసలు ఆ బ్రిడ్జ్ ఎప్పుడు పెట్టారో, ఈ రూట్ ఎలా ఇప్పుడు మారిందో కూడా తెలియదు. నాకు కాలేజ్ కనిపిస్తుంది కదా మీకు, సో అదే మా కాలేజ్ అనమాట. ఆ కలర్ బిల్డింగ్ చూడగానే నాకు అర్థమైపోయింది అదే కాలేజ్ అని. అస్సలు కాలేజ్ రూట్ అయితే మర్చిపోయాను. హైవే వేసిన తర్వాత, అంటే సర్వీస్ రోడ్ నుంచి ఇంకో కటింగ్ ఉంటుంది కదా అనుకున్నాను, హైవే ఎక్కేసాను. బట్ కటింగ్ ఏం లేదు. మళ్ళీ రాబాక, అంటే రాబాక్ ఊరు ముందు ఉంటుంది అనమాట. ఇది కాప్సెట్ వాణిపాలెం రాబాకి మధ్యలో ఉంటుంది యాక్చువల్గా కాలేజ్. ఈ కాలేజ్లో ఇదే రూట్లో వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎంత చెట్లు అయిపోయి కానీ సింగిల్ రూట్లో ఉంది కానీ, బట్ అప్పుడు కొన్ని షార్ట్ కట్స్ లా కూడా ఉండేవి. అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. బట్ కాలేజ్ మెమరీస్ అన్నిటివి ఖచ్చితంగా లైఫ్లో ఉండాలి ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నాను, మీ కాలేజ్ మెమరీస్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. కాలేజ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక మెమరీని కలెక్ట్ చేసుకోండి. అలా అని చెప్పి నేను బ్యాడ్గా వెళ్ళమని చెప్పట్లేదు. ఏదో ఒక మెమరీని, అంటే చదవండి, అల్లరి చేయండి, గేమ్స్ ఆడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కాలేజ్ లైఫ్లో ఏంటంటే చదువుకునేవాడిని, అల్లరి చేసేవాడిని, ఫిల్మ్ మేకింగ్ చేసేవాడిని, స్టూడెంట్స్తో కాలేజ్ ఎగ్గొట్టేవాడిని, లవ్ చేసేవాడిని, ఇలాంటి చాలా మెమరీస్ ఉండేవి అనమాట. సో
ఆ మెమొరీస్నే లైఫ్ లాంగ్ కొంచెం మనం తీసుకెళ్ళాలి ముందుకి. ఆ మెమొరీస్ చాలా హ్యాపీ అనిపిస్తాయి. తర్వాత మళ్ళీ జాబ్స్, రిస్ట్రిక్షన్స్, ఫ్రస్ట్రేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. కాలేజ్ స్టూడెంట్స్కి, స్కూల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక కొంచెం లైఫ్ని అక్కడే చిల్ అవ్వండి. కాలేజ్ లోపలికి వెళ్ళి అసలు కాలేజ్ ఎలా ఉంది, ఇక్కడే ఎంత మారిపోయిందంటే కాలేజ్ ఎలా మారింది ఏంటని మొత్తం చూపించేస్తాను. ఆయన ఇది ర్యాబక్కనా? ఓకే, వీడియోస్ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మీరు కాదనుకున్నాను, చూడలేదు కదా. కాలేజ్ అలానే ఉందని కాలేజ్ చదివేవాడిని, అందుకే అలా చూడడానికి వచ్చాను అనమాట. సరే బాయ్. యాక్చువల్గా మేము ఉన్నప్పుడే ఈ గోడ కట్టారనమాట, ప్రహరీ గోడ లాగా మొత్తం అంతా కట్టారు అప్పుడే గోడ. సో మేము అటుపక్క ఉన్నప్పుడు ఇదే బౌండరీలా పెట్టుకునే వాళ్ళం, క్రికెట్ బౌండరీ లాగా. రూట్ అయితే అస్సలు మారలేదు. అంటే కాలేజ్ మారి ఉండొచ్చు, లేకపోతే హైవే మారింది, కానీ ఈ రూట్ మాత్రం అస్సలు మారలేదు. సార్స్ ఎవరో వస్తున్నట్టు ఉన్నారు. సార్ బాగున్నారా? సార్ ఏంటి సార్ విషయాలు? బాగున్నాను సార్. తీసింది సార్, జస్ట్ అలా బ్లాగ్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్ యూ సార్. నేను చదువుకున్న కాలేజ్లో సార్సే నా వీడియోస్ బాగుంటాయి చూస్తాను అని అన్నప్పుడు నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. కాలేజ్లో చదువుతున్నప్పుడు మన సార్స్ మాత్రం మనకి ఎప్పుడు స్ట్రిక్ట్గా కనిపిస్తారు. బట్ ఒకసారి కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక తెలియని ఫీల్ అయితే వచ్చేస్తారు సార్స్ పైన. వాళ్ళ వల్లే కదా ఇంత నేర్చుకున్నాం, ఇంత చేయగలుగుతున్నామని. థ్యాంక్ యూ సో మచ్ సార్స్ అందరికీ కూడా. ఇదే మా కాలేజ్ ఎంట్రన్స్. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కాలేజ్ దగ్గర అయితే కనుక అట్మాస్ఫియర్ పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది. ఫైనల్లీ ఐ మీన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనకాపల్లి, రాబాక. సో 2018 to 2021 వరకు నేను ఇక్కడ చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అయితే ఇవేం మేజర్ చేంజెస్ అవ్వలేదు. బట్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఈ ఎంట్రన్స్, ఇక్కడ గోడ మొత్తం అంతా చేశారనమాట. అండ్ ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కాబట్టి ఇక్కడ బస్సెస్ ఏమీ ఉండవు. అంటే ప్రైవేట్ కాలేజ్ కాదు కాబట్టి బస్సెస్ ఏమేమి ఫెసిలిటీస్ ఉండవు అనమాట. పల్లె వెలుగులో కానీ, 888లో కానీ నేను చెప్పినట్టు అక్కడ దిగి అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుని వచ్చి కాలేజ్కి రావాలి. ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. ఆ నడుచుకున్న మధ్యలోనే చాలా విశేషాలు, చాలా కబుర్లు అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పటికీ గుర్తు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వెళ్తున్నప్పుడు ఈ రూట్లో అలా వెళ్తున్నప్పుడు ఆలోచించుకునేవాడిని ఎగ్జామ్స్ పాస్ అవుతానా లేదా అని. కానీ పాస్ అయ్యి బీటెక్ అయిపోయి తెలుస్తుంది అనమాట కాలేజ్ లైఫ్ ఎంత ఫేస్ దాటుకుంటూ వచ్చామని. లోపలికి వెళ్ళి మొత్తం చూపించేస్తాను కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇక్కడైతే ఏ మెమరీస్ ఉండవు, లోపలికి వెళ్తే చెప్తాను అనమాట. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఆడుకునే వాళ్ళం, అక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం, క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అండ్ ఇంకోటి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఓన్లీ 2 బ్రాంచెస్ ఉంటాయి, ఈసీ, సిఎస్సి. ఈసీలో ఇంటెక్ 60 తీసుకుంటారు, అంటే 60 మెంబర్స్ని తీసుకుంటారు. సిఎస్సిలో 60 మెంబర్స్ తీసుకుంటారు అనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. డిప్లొమా ఓన్లీ ఉంటుంది, బీటెక్ ఇవే ఉండవు అనమాట. ఇక్కడ ఉన్న అందరూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సార్స్ మీకు తెలిసిందే కదా, మంచిగా మాస్టర్స్, పిహెచ్డీస్ చేసి ఇక్కడ కాలేజ్కి వస్తారనమాట. అది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని రాసి. సో చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ అందరూ కూడా. సో వాళ్ళ దగ్గర నేను చదవడం అండ్ ఈ కాలేజ్లో ఉండడం నేను ఒక అదృష్టంలా భావిస్తాను. ఇంకెలా మాట్లాడుకుంటూ పోతే చాలా వస్తాయి, కానీ పదండి లోపలికి. గుర్తుపట్టావా నిజంగా? ఇది మైక్ అనమాట, అక్కడ వీడియో చేస్తున్నారు. చెప్పు, నా గురించి చెప్పు, ఎక్కువ పొగడే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మంచి మనిషి, బాగా చదువుకున్నావు. ఇక్కడ యాక్చువల్గా టిఫిన్ షాప్ అక్కడ ఉండేది అనమాట. అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ పెట్టేసరిగా అతను ఇద్దరు చాలా బాగా పరిచయం అనమాట అక్కడ ఉన్నప్పుడు. చాలా రోజుల తర్వాత మా కాలేజ్ వాచ్మెన్ స్టాఫ్ మారచ్చు, స్టూడెంట్స్ మారచ్చు, బట్ వాచ్మెన్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటికి 2014 నుంచి ఇతను అండ్ మా అమ్మగారు రండి. అలా సరదాగా కాసేపు వాళ్ళతో ముచ్చట్లయితే పెట్టేసుకున్నాను. యాక్చువల్గా అతనే మా కాలేజ్ వాచ్మెన్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటికీ అలానే ఉన్నారు. మా బాండింగ్ ఇప్పటికీ అలానే ఉందంటే ఆలోచించుకోండి ఎంత సరదాగా ఉండేవాళ్ళమో. అప్పట్లో అంటే ఈ టిఫిన్ షాప్ లో కూర్చొని నేను ఎన్ని ఎగ్జామ్ అయిపోవడం, కూర్చోవడం, టిఫిన్ తినడం, ఏదో ఎన్ని మెమొరీస్ అంటే మా క్లాస్ లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరం కలిపి క్లాస్ అయిపోతే చాలు టిఫిన్ షాప్ రావడం, తినడం, ఇక్కడ కాసేపు మాట్లాడుకోవడం, వెళ్ళడం. ఇక్కడ బోల్డ్ ముచ్చట్లు కూడా ఉండేవి, అంటే లవ్ స్టోరీస్ కూడా ఉండేవి అనమాట. తాత కూడా తెలుసు. ఇలా కూర్చునే వాళ్ళం పక్కన. ఇక్కడ పర్లేదు, మన ఇక్కడ నుంచి ఏది కాదు మళ్ళీ చేర్లు అవి. ఎగ్జామ్స్ అయిపోయినా ఇక్కడికి వచ్చేవాళ్ళం, తినేసేవాళ్ళం మంచిగా. టిఫిన్ మాత్రం మేము ఒకళ్ళ ఇంట్లో తినకపోయినా వీళ్ళు మాత్రం మంచిగా టిఫిన్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా. ఇప్పుడు ఇలా మారడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇలాగా ఈ షర్ట్లో రావడం. సో ఇదే ఈ బిల్డింగ్లోనే మా 10th అయిపోయిన తర్వాత డిప్లొమా ఫస్ట్ ఇయర్లో మా మొదటి అడుగు పడిన బిల్డింగ్ అనమాట.
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కాలేజ్ చదువుకుంటానని. ఎందుకంటే 10th అయిన తర్వాత ఐదర్ ఇంటరో లేకపోతే డిప్లొమాలోని ఏదో వేరే కాలేజో, ప్రైవేట్ కాలేజో లేకపోతే కంచపాలెంలో గవర్నమెంట్ కాలేజ్ అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్గా ఆప్షన్స్లో తెలిసింది ఈ కాలేజ్ ఉందని. ఈ కాలేజ్ నాకు చాలా చాలా మెమరీస్ ఇచ్చింది, అది మర్చిపోలేను. మేము ఎక్కడికో వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళమే. ఇక్కడ కాలేజ్ అయితే ఎక్కడికో చివరికి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం అనమాట. అక్కడ ఒక చిన్న గ్రౌండ్లో రెడీ చేసుకొని క్రికెట్ ఇంకా ఈవినింగ్ 4 o'clock కాలేజ్ అయిపోవడం చాలు, క్రికెట్ ఆడుకోవడం, ఇంటికి వెళ్ళడం. సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మాకు ఏం చేస్తారంటే కాలేజ్ ఆపోజిట్గానే ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్లో పెట్టుకున్నారనమాట. ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళం, ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ కూడా అయ్యేవి. కాలేజ్ సార్స్ మేడమ్స్ కార్స్ అనుకుంటా. అండ్ బిల్డింగ్లో అడుగు పెడుతుంటే ఒక డిఫరెంట్ వైబ్ ఇక్కడ మొత్తం మారిపోయింది. అప్పట్లో నేను కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే ఇక్కడ బెంచెస్ వేసారనమాట. నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు కూడా భయంగా వచ్చానంటే అవుతుందా ఏంటి, ఓకేనా కాదా అనుకొని. కానీ చాలా బాగా అనిపించింది కాలేజ్ తర్వాత నేను చదివిన తర్వాత. చదువుతున్నప్పుడు కూడా ఇక్కడ మాకు ల్యాబ్స్ ఉండేవి కిందన, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ కింద ఇటు పక్క ఉండేవన్నమాట. ఈ లోపల సిక్ రూమ్స్, స్పోర్ట్స్ రూమ్స్ కూడా ఇటే ఉండే, స్పోర్ట్స్ సామాన్లు అన్నీ కూడా ఈ లోపల లాస్ట్లో ఉండేవి. హెచ్ఓడి డిపార్ట్మెంట్ బ్లాక్ అనమాట ఇది. అటుపక్క ఈసీఈ లెక్చరర్స్ బ్లాక్స్ ఉంటాయి, అంటే మ్యాథ్స్ సార్ది అప్పుడు ఉండేది. మ్యాథ్స్ సార్, ఇంగ్లీష్ సార్ రూమ్స్ ఒక దగ్గర, హెచ్ఓడి సార్ది సీనియర్ టీచర్స్ రూమ్స్ ఒక దగ్గర. మేము ఎప్పుడు కూడా ఏదైనా రికార్డ్ సబ్మిషన్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడికే వచ్చేవాళ్ళం. చాలా చాలా బాధాకరం విషయం ఏంటంటే స్పోర్ట్స్ అనేది ప్రతి కాలేజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. స్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నీవే ఉన్నప్పుడు ఈ గ్రౌండ్ ఎలా ఉండేది తెలుసా అండి? ఈ గ్రౌండ్ నిజంగా ఇలా చూస్తుంటే అంటే కాలేజ్ వైజ్గా, స్టడీ వైజ్గా చాలా గ్రోత్ అయ్యింది నాకు తెలుసు అది. ఎందుకంటే ర్యాంకర్స్ కూడా అయ్యారు ఈ కాలేజ్లో కొంతమంది. అదే ఏపీ ఈ సెట్లో దాంట్లో మంచి మంచి ర్యాంక్స్ కొట్టారు. కానీ స్పోర్ట్స్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే బాగుంది అనిపించింది. ఎందుకంటే మేము ఉండేటప్పుడు చెద్దగేసేవారం అనమాట. ఇక్కడ కబడ్డీలు, షటిల్, మా దాంట్లో ఈసీలో చాలామంది షటిల్ బాగా ఆడేవారు. సో మేము కబడ్డీ ఆడేవాళ్ళం. అటుపక్క చివరన కబడ్డీ ఉండేది కోర్టు, ఇదంతా షటిల్ కోర్ట్ అనమాట. ఇక్కడ కబడ్డీ కోర్ట్ ఉండేది అనమాట మేము ఉండేటప్పుడు. నేనేంటంటే చిన్న స్టోరీ ఒకటి ఉంది. నాకు ఎప్పుడు కబడ్డీ కోర్ట్ అని ఎందుకు ఇష్టం అంటే, ఎవరైనా గొడవ అయినప్పుడు, ఏదైనా అయినప్పుడు, ఎవరితో మాట్లాడిపోతే సీరియస్గా వచ్చి కబడ్డీ ఆడుకునేవాడిని అనమాట. కబడ్డీ ఆడుకుంటున్నప్పుడు మా క్లాస్ అమ్మాయిలు ఎవరైనా సరే ఎక్కడ చూసేవారు తెలుసా? అల్లా బ్లాక్ ఉంది చూడండి అక్కడ నుంచి చూసేవారు. మనం ఏంటంటే హుషారుగా కబడ్డీ ఆడుకుని ఇలా తొడగొట్టుకుని ఇలా పైన చాలా సిగ్గుపడిపోయాడు ఉండేవాళ్ళం అనమాట. సో ఆ మెమరీస్ ఇంకా గుర్తున్నాయి. లైఫ్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది గైస్, చాలా ఫాస్ట్గా. నా కాలేజ్ లైఫ్లో ఇంతే. అండ్ మీ కాలేజ్ లైఫ్లో ఏమైనా డిఫరెంట్గా జరిగితే కనుక కమెంట్ చేయండి. బట్ మెయిన్గా మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ కాలంలో చాలామంది స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి పాడైపోతున్నారు గైస్. సో అలాంటి పనులు ఏం చేయకండి. మీరు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళారు అంటే ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా స్పోర్ట్స్ ఆడాలి అని అనట్లేదు. కానీ బట్ మీరు ఏం చేయాలంటే కాలేజ్కి వెళ్ళాక ఆ లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయండి. కాలేజ్ లైఫ్ అసలు ఎలాంటి లైఫ్ తెలుసా మీకు? ఆ మెమోరీస్ చాలు లైఫ్ లాంగ్. ఆ మెమరీస్తో హ్యాపీగా ఉండడానికి. ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు కాలేజ్లో అలా చేసాం, ఎలా ఉండేవాళ్ళ అన్న మాటలు చాలండి. నాకైతే ఆ మెమరీస్తో చాలాసార్లు కొంచెం బాధలో ఉన్నప్పుడు కూడా నేను ఆ కాలేజ్ మెమరీస్ గుర్తెచ్చుకున్నప్పుడల్లా హ్యాపీగా ఉండేవాడిని. ఎందుకంటే అంత మంచి మెమరీస్ ఉండేవి. వచ్చాడు మనోడు పేరు శేఖర్ అనమాట. ఇప్పటికీ గుర్తు. లెక్చరర్ల పేరు మర్చిపోతానేమో కానీ మనోడి పేరు మర్చిపోను. ప్రజెంట్ పాత వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉండడం, మన జాబులు తెచ్చుకోవడం. కొంచెం మంది మా వాళ్ళు ఉంటాడైతే డైరెక్టర్ కూడా అవ్వచ్చు. కష్టపడతారు, ఆ కష్టానికి విలువ దక్కాలని కోరుకుంటున్నాం. ఇది కొత్తగా కట్టిన సెకండ్ బ్లాక్. మేము ఉన్నప్పుడే కట్టారు. ప్రెసెంట్ అయితే కనుక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలకొట్ చేశారంట. నేను చదివిన ఈ కాలేజ్లో మాత్రం ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. సో గాయ్స్, ఇది నా కాలేజ్ మెమోరీస్ అనమాట. ఇలాంటి కాలేజ్లో నేను చదవడం చాలా అదృష్టం. అప్పుడు 10,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు అంటే ఎంత ర్యాంక్ వస్తే వస్తుందో తెలియదు. బట్ ఈ కాలేజ్లో మాత్రం ది బెస్ట్ కాలేజ్ అని చెప్పాలన్నమాట. వైజాగ్లో గవర్నమెంట్ కాలేజ్లో సెకండ్ పొజిషన్ ఇది. ఫస్ట్ మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం, సెకండ్ ఇది. సో సిఎస్సి డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఉన్న హైప్కి అయితే కనుక ఈ కాలేజ్ పర్ఫెక్ట్ కాలేజ్. ఒక్క సీట్ కూడా మిగలదు, ఇంకా ఎక్స్ట్రా పెట్టి చదువుకుంటారు. కానీ అండ్ ఇంకేం చెప్పాలి గైస్, నేను ఈ కాలేజ్లో అల్లరి చేసేవాడిని, ఆడుకునేవాడిని, సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేవాడిని, మేడమ్స్తో చాలా ఒబీడియంట్గా ఉండేవాడిని. మంచి మెమరీస్ని కలెక్ట్ చేసుకోండి. నేను ఎలా అయితే వచ్చి కాలేజ్కి ఆ మెమరీస్ అన్నింటినీ రీకలెక్ట్ చేసుకున్నాను, మీరు కూడా మీ కాలేజ్కి వెళ్ళి ఆ మెమరీస్ రీకలెక్ట్ చేయండి. లేదా మీకు ఏదైనా మెమరీస్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ వీడియో ఈ కాలేజ్ చదివిన వాళ్ళు ఎవరైనా చూసినట్టు ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయో, నాతో ఎలాంటి టైప్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయో అవి కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఇస్తూ అండ్ నా కాలేజ్లో చిన్న మెమరీస్ని మీ అందరికీ గుర్తు చేశానని అనుకుంటున్నాను. మీ కాలేజ్లో మెమరీస్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ లైక్ దిస్ వీడియో and do subscribe to my channel and don't forget to click the bell icon to get the notified first. Bye guys.